నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ పర్యటనలో బీజేపీగా సీఎం రేవంత్. విభజన అంశాలపై అమిత్ షాతో చర్చలు. పరామర్శ, రాజకీయ భేటీయా. జగన్ కేసీఆర్ సమావేశంపై విస్తృత చర్చ. ఆంధ్ర అయినా అండమాన్ అయినా ఓకే, పార్టీ ఆదేశాలే ఫైనల్ అన్న షర్మిల. ఎన్నికల వేళ జైహో బీసీ అంటున్న టీడీపీ, అంత సీన్ లేదంటూ వైసీపీ కౌంటర్. మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా. కేంద్రంపై విరుచుకుపడిన ఢిల్లీ సీఎం. సముద్రం లోపలికి వెళ్లిన ప్రధాని మోడీ. 73 ఏళ్ల వయసులో అద్భుత సాహసం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెందుర్తి పోలీసుల దాష్టికంపై విశాఖ సిపి సీరియస్ అయ్యారు. రాత్రి సమయంలో దుకాణాలు ముయ్యలేదని 3 దుకాణదారులను ఏఎస్ఐపై మురారి దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ వారిని పెందుర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు స్థానికులు. కాగా అమానుషంగా వ్యవహరించిన పోలీసుల తీరుపై స్వతంత్ర ఛానల్ ప్రసారం చేసిన కథనానికి విశాఖ సిపి స్పందించారు. పెందుర్తి ఏఎస్ఐ మురారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అన్ని పోలీస్ స్టేషన్లపైన సిపి నిఘా పెట్టారు. రేపో ఎల్లుండో మరో 2 పోలీస్ అధికారులపై వేటు పడే అవకాశం ఉంది. ఇలా పెట్టడం వల్ల దాని మీద అప్పుడు కాలు ఇలా పెట్టడం వల్ల దాని మీద అప్పుడు కాలు ఇలా పెట్టడం వల్ల దాని మీద. పెందుర్తి పోలీసుల దాష్టికంపై విశాఖ సిపి సీరియస్ అయ్యారు. రాత్రి సమయంలో దుకాణాలు ముయ్యలేదని 3 దుకాణదారులను ఏఎస్ఐ మురారి దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ వారిని పెందుర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు స్థానికులు. కాగా అమానుషంగా వ్యవహరించిన పోలీసుల తీరుపై స్వతంత్ర ఛానల్ ప్రసారం చేసిన కథనానికి విశాఖ సిపి స్పందించారు. పెందుర్తి ఏఎస్ఐ మురారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అన్ని పోలీస్ స్టేషన్లపైన సిపి నిఘా పెట్టారు. రేపో ఎల్లుండో మరో 2 పోలీస్ అధికారులపై వేటు పడే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్. థ్యాంక్ యూ మాధురి. పెందుర్తి విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ మురారి కాకి చొక్కా ఉన్నదని అహంకారంతో చిరు వ్యాపారస్తుల మీద ఈ నెల 22న అర్ధరాత్రి కట్టలేదంటూ కూడా రాత్రిపూట్ల కట్టలు కాసేపు ఆలస్యమైందని షాపులు కట్టడం, వాళ్ళపై యూనిఫామ్ ఉన్నదని అహంకారం చూపించాడు. లాఠీతో ఎటువంటి పరంగా కూడా మానవులను కూడా చూడకుండా కూడా చాలా చాలా అసభ్యంగా కూడా మాట్లాడి వాళ్ళపై లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అలాగే చిరు వ్యాపారస్తులకి అయితే ఆడ మొగాలు లేకుండా కూడా వాళ్ళపై తిరగబడడం అయితే జరిగింది. అయితే సీసీ ఫుటేజ్ లో కూడా చూడడం అయితే జరుగుతుంది. మొత్తానికి ఏఎస్ఐ ఎవరైతే మురారి ఎవరైతే ఉన్నారో ఆ మురారిపై స్వతంత్ర టీవీ ఏదైతే కథనం టెలికాస్ట్ చేసిందో కథనానికి అయితే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే స్పందించి
ఏదైతే ఏఎస్ఐ మురారిపై అయితే సస్పెన్షన్ వేటు మాత్రం పడింది. అయితే ఇదే కాకుండా కూడా విశాఖలో పలు స్టేషన్లు ఏవైతే పోలీస్ స్టేషన్లు ఉన్నాయో పోలీస్ స్టేషన్లు అన్నింటిపై కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ చాలా సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రానున్న కొద్ది రోజుల్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఎవరైతే పోలీస్ అధికారులపై కూడా సస్పెన్షన్ వేటు కూడా పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి విశాఖలో కొద్ది రోజుల క్రిందటే ఏదైతే బాలికపై ఏదైతే లైంగిక వేధింపులు ఎవరైతే లైంగికంగా 13 మంది గ్యాంగ్ రేప్ ఏదైతే పాల్పడ్డారో వాళ్ళపై కూడా పోర్ట్ టౌన్ పోలీసులపై కూడా పోలీస్ కమిషనర్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఆలస్యంగా కూడా విచారణ చేశారంటూ కూడా పోర్ట్ టౌన్ పోలీసులపై కూడా సిపి సీరియస్ అవడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎస్ఐ మురారి ఇట్లా చేయడం అనేది కూడా చాలా బాధాకరమైన సంఘటనలతో కూడా పలు రాజకీయ నేతలు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనా సరే మురారి చేసిన అహంకారం పని ఏదైతే ఉందో పోలీస్ యూనిఫామ్ ఒంటి మీద ఉందని కూడా కళ్ళు కనబడకుండా కూడా ఈ యొక్క చిరు వ్యాపారస్తులపైన అతను చేసిన దౌర్జన్యం ఏదైతే ఉందో తగు చేష్ట జరిగిందంటూ కూడా చిరు వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు. అయితే మొత్తానికి పోలీస్ కమిషనర్ మాత్రం విశాఖపట్నంలో అన్ని స్టేషన్లపై కూడా నిఘా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారాయన. ప్రధానంగా విభజన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపులను పెంచాలని కోరారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్తోనూ సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారాయన. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతకుముందు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్. పైకి పరామర్శ కోసమే వచ్చారని ఇరు పార్టీల నేతలు చెబుతున్నా సుమారు గంట పాటు ఇరువురు నేతల మధ్య సాగిన ఈ సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. సార్వత్రిక ఎన్నికలకు సమరసన్నాహాల్లో ఉన్నాయి రాజకీయ పార్టీలు. ఆ వేడి ఏపీ తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తవగా పార్లమెంట్ ఎలక్షన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఏపీలో అయితే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సమయంలో ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్ ను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి హైదరాబాద్ వచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నందినగర్లోని మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి వచ్చారు జగన్. ఆయనకు కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గులాబీ బాస్ కేసీఆర్ ను పరామర్శించారు జగన్. సుమారు గంట పాటు ఇరువురు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లంచ్ మీటింగ్ జరిగినట్లు సమాచారం. నిజానికి డిసెంబర్ 8న ఫామ్ హౌస్ బాత్రూమ్ లో కాలు జారిపడడంతో కేసీఆర్ తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. దీంతో సర్జరీ చేశారు. అప్పుడు యశోద హాస్పిటల్లో ఉన్న గులాబీ బాస్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, చిరంజీవి సహా పలువురు నేతలు పరామర్శించారు. కానీ కేసీఆర్ కు ఎంతో సన్నిహితంగా మెరిగే జగన్ మాత్రం అప్పట్లో రాలేదు. దీనిపైనే పెద్ద చర్చ సైతం జరిగింది. కానీ ఇన్నాళ్లకు పరామర్శ కోసమంటూ జగన్ రావడం పైన
పొలిటికల్ సర్కిల్స్ లో ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ఎందుకు ఈ పరిస్థితి అంటే అందుకు పెద్ద కారణమే ఉంది. ఓవైపు మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల కోసం సిద్ధమవుతుంది. ఇక ఏపీ విషయానికి వస్తే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం వ్యూహాల్లో మునిగి తేలుతున్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్. వీటికి తోడు టీడీపీ జనసేన పొత్తు వ్యవహారం ఎలాగో ఉంది. అదే సమయంలో తెలంగాణలో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ ఏపీ పైన దృష్టి సారించింది. తాజాగా జగన్ సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె ఏపీ పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషిస్తారన్న ప్రచారం సాగుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, తెలుగు రాష్ట్రాల్లో హాట్ పాలిటిక్స్ సాగుతున్న వేళ ఇద్దరు కీలక నేతలు భేటీ కావడంతో ఇరు రాష్ట్రాల రాజకీయం అంతా చర్చకు వచ్చి ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఏపీ సీఎం జగన్ మాజీ సీఎం కేసీఆర్ ను కలవడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేవలం ఓట్ల కోసమే జగన్ కేసీఆర్ ను కలిశారని ఆరోపించారు సిపిఐ నేత నారాయణ. ఓటమి భయంతోనే జగన్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తారని తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. ఏమంటున్నాడు? నా కంపెనీ చిచ్చు పెట్టాలని చెప్పి చంద్రబాబు. నీ కంపెనీ చిచ్చు పెట్టే ధైర్యం అది సార్ చంద్రబాబు ఉందా? నీ కంపెనీ నువ్వే అదే చూసుకుంటున్నావు. వైఎస్ నువ్వు చెప్తాను. నువ్వు జైల్లో ఉన్నప్పుడు పదయాత్ర చేసిన శరీరాన్ని ఏం చేశావు? నువ్వు జైలు ఉన్నప్పుడు అధ్యక్షుడు ఉన్నటువంటి మతం ఏం చేసావు? నీ కంపెనీ నువ్వే పెట్టు. అమ్మలు బాగొట్టుకుంటుంది, నీ చెల్లెలు బాగొట్టుకుంటుంది, బాబాయిని బాగొట్టుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు తీసేసి కౌంటర్లో పెట్టాలని చేసిన తర్వాత నువ్వు నా మొక్కలు తీసి పెడతావని చెప్పిస్తున్నాను. అదేమిటి అర్థమైపోయింది. ఇక మన పని అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. అయిపోయింది మాట వాస్తవమే. అది ఏ మూలకు పోయినా గతంలో కేసీఆర్ని ఏ మూలకు పోయినా సరే పోవాలి పోవాలి చెప్పిస్తున్నారు. అక్కడ అదే మాట్లాడుతున్నారు పోవాలని చెప్పేసి. ఏ ధరణి అయితే ఇక్కడికి ఆయన్ని పాతాళం చేసింది టీఆర్ఎస్ని. అక్కడ పూలేశ పథకం కూడా అది భక్షించేటువంటి పరిస్థితి చేసింది. మరి వైఎస్ జగన్ మాజీ సీఎం కేసీఆర్ ను ఎందుకు కలిశారు? ఏ అంశాలపై ఆయా నేతలు మాట్లాడుకున్నారన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానన్నారు వైఎస్ షర్మిల. హస్తం పార్టీ అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న తన తండ్రి కల నెరవేర్చేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు షర్మిల. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల నుంచి వైఎస్ఆర్టీపీ కనుమరుగైంది. ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వెళ్లిన ఆమె కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సహా పలువురు నేతల సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. దీంతో వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనమైనట్లయింది. కాంగ్రెస్ పార్టీలో చేరడంపై సంతోషం వ్యక్తం చేశారు షర్మిల. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చివరి నిమిషం వరకు హస్తం పార్టీలోనే ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆమె. దేశంలోని అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఇటీవలే మణిపూర్లో జరిగిన అల్లర్లు, ప్రాణ నష్టం తనను ఎంతగానో బాధించాయంటూ ఈ సందర్భంగా వెల్లడించారు షర్మిల. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని ఐక్యంగా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారామె. ఆ పని కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమన్నారు షర్మిల. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈ రోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి
చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నాను. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపిందన్నారు వైఎస్ షర్మిల. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలన్న ఉద్దేశంతోనే అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్టీపీ దూరంగా ఉందని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నది తన తండ్రి కల అని, అందుకోసం తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు షర్మిల. ఈ రోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ, ప్రతి విశ్వాసానికి, ప్రతి ఫెయిత్ కు నమ్మకం కలిగిస్తూ, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ, రాజశేఖర రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు విలీనమవుతున్నాం. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్స్తామని నాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. మరి కాంగ్రెస్ పెద్దలు షర్మిలకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? రాష్ట్ర స్థాయి పదవి ఇస్తారా, లేక ఏఐసిసిలో సముచిత స్థానం కల్పిస్తారా అన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక పార్టీ ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్లోనే కాదు అండమాన్లోనైనా పనిచేస్తారంటూ స్పష్టమైన ప్రకటన చేశారు వైఎస్ షర్మిల. వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఏపీ సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. బలమైన కాపు నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ముద్రగడికి వైసీపీ కండువ కప్పేందుకు సీఎం జగన్ రెడీ అయ్యారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మరో కీలక నేత వంగవీటి రాధాని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చేందుకు రాయబారాలు పంపుతున్నారు. ఇంతకీ వైసీపీ కాపు మంత్రం వర్కౌట్ అవుతుందా? కాపు ఓటర్లు ఈసారి వైసీపీని ఆదరిస్తారా? ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం మొదటి నుంచి కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో దాదాపు 20% ఓటు బ్యాంకు ఉన్న ఆ సామాజిక వర్గం ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం వైసీపీ వైపు మొగ్గు చూపింది. దీంతో వైసీపీ మెజారిటీ స్థానాలు సాధించి విజయం సాధించింది. సీఎం జగన్ కూడా వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపులకు ప్రభుత్వంలోనూ పార్టీలోనూ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం కాపు సామాజిక వర్గం వైసీపీకి దూరం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, గత ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల జనసేనకు కాపులు దూరమవడంతో ఈసారి మెజారిటీ కాపులు పవన్తో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపులను పెద్దగా పట్టించుకోవడం లేదని, కేవలం పదవులు ఇచ్చిన అధికారాలు సీఎం జగన్ తన దగ్గరే పెట్టుకున్నారని విమర్శలు వస్తున్నాయి. వీటన్నిటికి తోడు పవన్ కళ్యాణ్పై వైసీపీ అధినేత జగన్ మొదలు ఆ పార్టీలోని కాపు నేతల వరకు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు వైసీపీకి కాపులను దూరం చేశాయనే వాదన వినిపిస్తుంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి పవన్ మద్దతు ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో మెజారిటీ కాపు సామాజిక వర్గం టీడీపీ అండగా నిలబడింది. దీంతో ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి పవన్ చంద్రబాబు కాంబినేషన్తో ఎన్నికలకు వస్తే తమ విజయ అవకాశాలు దెబ్బతింటాయేమో అని వైసీపీ నేతలు తెగ టెన్షన్ పడిపోతున్నారట. అందుకే ఎలాగైనా ఈసారి కాపు సామాజిక వర్గం పవన్ వైపు వెళ్లకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటుందట వైసీపీ హైకమాండ్. వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలంటే కాపుల ఓట్లు కీలకం. టీడీపీతో జనసేన పొత్తు ఉంది కాబట్టి కొంత శాతం కాపు ఓట్లు ఎలాగూ ఆ కూటమికే పడతాయని వైసీపీ అధిష్టానం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే బలమైన కాపు సామాజిక వర్గ నేతలను వైసీపీలోకి తీసుకువస్తే ఎంతో కొంత కాపు ఓట్లను కొల్లగొట్టొచ్చనేది వైసీపీ వ్యూహంగా చెబుతున్నారు. అందుకే పార్టీలోకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు వంగవీటి రాధా లాంటి నేతలను పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారు. చంద్రబాబు హయాంలో కాపుల కోసం ఉద్యమం చేశారు ముద్రగడ.
ఆ సమయంలో ముద్రగడకు వైసీపీ అండగా నిలిచింది. అయితే తాజాగా ముద్రగడను వైసీపీలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ముద్రగడ వైసీపీలో చేరితే ఆయనకు లేదంటే ఆయన తనయుడు గిరికి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముద్రగడ కూడా తన సన్నిహితులతో వైసీపీలో చేరే విషయంపై మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కాపు సామాజిక వర్గంలో వంగవీటి రంగాకి మంచి క్రేజ్ ఉంది. వంగవీటి రాధాకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. గతంలో వంగవీటి రాధ వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. అయితే గత ఎన్నికల ముందు రాధ వైసీపీకి గుడ్ బై చెప్పారు. విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో జగన్మోహన్ రెడ్డికి వంగవీటి రాధాకి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో రాధ తెలుగుదేశం పార్టీలో చేరారు. త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ వంగవీటి రాధాని టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాధ వైసీపీలో చేరితే ఆయనకు టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నారట సీఎం జగన్. రాధాకి సన్నిహితంగా ఉండే మాజీ మంత్రి కొడాలి నాని ద్వారా ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ముద్రగడ వైసీపీలో చేరేందుకు రెడీ అయినా వంగవీటి రాధ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. బీసీల అభ్యున్నతికి పాటుపడిన పార్టీ తమదే అన్నారు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన జైహో బీసీ సదస్సులో పాల్గొన్న ఆయన వైసీపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇవ్వకపోతే లాభమేంటి అంటూ సూటిగా ప్రశ్నించారు టీడీపీ అధినేత. మరోవైపు టీడీపీ కామెంట్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు జాతీయ బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షుడు వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఎన్నికల వేళ మరోసారి బీసీ నినాదాన్ని జోరుగా వినిపించేందుకు సిద్ధమైంది తెలుగుదేశం పార్టీ. ఇందులో భాగంగా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో జయహో బీసీ పేరుతో పెద్ద ఎత్తున సదస్సు ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. ఈ సదస్సులో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు బీసీల కోసం తాము ఏం చేశామన్నది వివరించారు. తెలుగుదేశం హయాంలో ఆదరణ కార్యక్రమంతో బీసీలను ఆదుకున్నామన్నారు ఆయన. 90% సబ్సిడీతో లబ్ధిదారులకు పరికరాలను అందజేశామన్నారు. 125 కులాలకు ఆర్థిక సాయం అందించినట్లు చెప్పుకొచ్చారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా 3,500 కోట్ల రూపాయల మేర ఖర్చు చేసినట్లు వెల్లడించారు చంద్రబాబు. తద్వారా వెనుకబడిన వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు కృషి చేశానని, ఆదాయం పెంచే మార్గాలను సూచించానన్నారు. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశం రావాలన్నారు ఆయన. ఛాన్స్ రాకపోతే ఎవరూ నాయకుడిగా మారలేరని వ్యాఖ్యానించారు. అంచెలంచెలుగా బీసీలకి పెద్దపేటేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంచెలంచెలుగా బీసీలని వేధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా ఆలోచన ఒకటి, రాబోయే 20-30 సంవత్సరాల్లో ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది నా ఆకాంక్ష, నా కోరిక, నా విజన్. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం ఏంటంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం. రేపు మన ఎమ్మెల్యేలు గెలవకపోతే, గవర్నమెంట్ రాకపోతే మళ్ళా మనం రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. ఆ చైతన్యం మీకు 100 రోజులు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, సినిమా అయిపోయింది, ఇంకేం ఉండదు. గెలిచే అవకాశం కూడా లేదు. లెక్క పెట్టుకోవాలి ఎన్ని సీట్లు వస్తాయని. కానీ ఈ రోజు మన మీద బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి, పూర్వ వైభవాన్ని తేవాలి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీకి అండగా ఉన్న వ్యక్తులకి, బీసీలకి న్యాయం చేసే బాధ్యత తీసుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఇక బీసీలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 75,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి 4 ఏళ్లలో ఒక్క రూపాయి అయినా జగన్ ఇచ్చారా అంటూ సూటిగా ప్రశ్నించారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే ప్రయోజనం ఏంటని అన్నారు చంద్రబాబు. చివరకు బీసీ భవనాలను కూడా పూర్తి చేయలేకపోయిన జగన్ 3 రాజధానులు కడతానని చెప్పారంటూ ఎద్దేవా చేశారు. ఏపీకి ఒకటే రాజధాని అన్న ఆయన అది అమరావతేనని చెప్పుకొచ్చారు. కనీసం కట్టిన భవనాల్ని పూర్తి చేయని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంట. అయిపోయింది ఆ పని కూడా. సుప్రీంకోర్టులో స్పష్టంగా ఏప్రిల్ తర్వాత పోస్ట్ చేశారు కాబట్టి 3 రాజధానుల ముచ్చట అయిపోయింది. మళ్ళీ ఒకే రాజధాని, అదే అమరావతి, అదే పూర్తి చేస్తాం తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, మీరు ఆ రోజు 15,000 సంవత్సరానికి ఇస్తానని మీరే చెప్పారు. ఇవ్వకుండా
మళ్ళీ బీసీ సాధికార యాత్రని ఊర్లు తిరిగే హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నా. మోసం చేయడంలో దిట్ట, అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఈ ముఖ్యమంత్రి. చెప్పిన అబద్ధం చెప్పకుండా కన్నార్పకుండా చెప్పేస్తూనే ఉంటాడు. అంటే మనందరం నమ్మాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక్కసారి చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలో నెంబర్ 1గా తయారైనాయి. కరెంటు ఛార్జీలు పెంచుతూనే ఉన్నాడు. బుద్ధి కూడా లేకుండా, జ్ఞానం కూడా లేకుండా, ఎట్టగడతారని కూడా ఆలోచించకుండా పెంచుతూనే ఉన్నాడు. ఇక బీసీలు టీడీపీ వెంటే ఉన్నారన్న అక్కసుతోనే జగన్ దండయాత్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఫైర్ అయ్యారు ఆయన. రానున్న ఎన్నికల్లో 160 స్థానాలకు పైగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు అచ్చెన్నాయుడు. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి గాని, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని బలహీన వర్గాలకి మేము ఏమి చేసినా, ఎంత చేసినా మమ్మల్ని నమ్మరు, తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని చెప్పి మన మీద దండయాత్ర ప్రారంభించాడు. 5 సంవత్సరాలుగా ఉక్కు పాదంతో బలహీన వర్గాన్ని అణసివేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు బలహీన వర్గాలకి 20% రిజర్వేషన్లు ఎన్టీఆర్ గారు ఇచ్చారు. దాన్ని మన నాయకుడు 14% చేసి 34% చేశాడే. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో 34% రిజర్వేషన్లు అమలు చేస్తే నువ్వు వచ్చిన తర్వాతే ఎందుకు 20% తగ్గించావో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్నాను. జయహో బీసీ వేదికగా టీడీపీ నేతలు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. బెజవాడలో జరిగిన బీసీ సంఘం సమావేశంలో పాల్గొన్నారు ఆయన. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని, ఈ విషయంలో టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీసీల పిల్లల చదువులకు, వారి అభ్యున్నతికి దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ పథకాలు అందిస్తున్న నాయకుడు జగన్ అన్నారు ఆర్ కృష్ణయ్య. మొత్తంగా ఎన్నికల ముందు బీసీల జపం చేయడం టీడీపీకి షరా మామూలే అంటూ సమావేశంలో అభిప్రాయపడ్డారు వైసీపీ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.